అందరికీ నమస్కారం. ఈరోజు కొత్తదనంతో స్పెషల్ ఐటమ్స్ మీ ముందుకు తీసుకొస్తున్నాం. అస్సలు చూస్తేనే బిత్తరపోతారు అలాంటి ఐటమ్స్. రసం ఉప్పు చేప, దాని కాంపిటీషన్. అందరూ పప్పు చారు ఉప్పు చేప అంటారు, కానీ నేను కొత్తదనంతో రసము ఉప్పు చేప తీసుకొస్తున్నా. అబ్బబ్బబ్బబ్బ, మీ జీవితంలో తిని ఉండరు, ఇలాంటి టేస్ట్ మీరు చూసి ఉండరు. నేను చేసే పద్ధతిలోనే చేసుకోండి. మీరు ఎంత అద్భుతంగా ఉంటుందో అంత అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు ఫస్ట్ ఉప్పు చేప కోసి పెట్టి కడిగి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు దాన్ని ఉప్పు చేపను నేను ఏంచుతున్నా. ఉప్పు చేప ఫ్రై ముందు ఉప్పు చేప చేద్దాం, తర్వాత రసం చూపిస్తా. చేప ఏంచడం కోసము కొంచెం నూనె తీసుకుంటున్నా, ఎందుకంటే ఈ నూనెలో కొద్దిగా యాగాల కాబట్టి కొద్దిగా తీసుకుంటున్నా, సరిపోతుంది మనకు. కాగింది, ఉప్పు చేపను వేసి నూనెలో వేసి మాడితే ఉంటుంది. అదిగో అబ్బా, ఉప్పు చేప పప్పు చారు కూరి వడ్డించుకోరా ఒక్కసారి అని ఈరోజు మనం ఐటమ్స్ మార్చినాము. ఉప్పు చేప రసము చారు కూరి వడ్డించుకో ఒక్కసారి అని. ఆ రసాన్ని తింటే ఉంటుందయ్యా. అసలు మీ జీవితంలో ఆ టైప్లో ఎవరైనా చేసుకున్న వాళ్ళు మాత్రం, ఈ టైప్లో మేము చేసినామన్న వాళ్ళు మాత్రం నా కామెంట్ పెట్టండి ఖచ్చితంగా. బాగా ఏగిందయ్యా, చూడండి బాగా ఏగింది. దీన్ని తీసేసుకుందాము. దీన్ని తీసేసుకొని దీనికి మసాలా రంగరికి పెట్టుకుందాము. ఉప్పు చేపకు ఉప్పు చేపకు కారము ఉప్పు కలిపి పెట్టుకున్నాము, వేసేస్తున్నా. ఎందుకంటే ఆల్రెడీ ఉప్పు ఉంటుంది దాంట్లో, మనం కొంచెం తక్కువ వేసుకొని కొంచెం కారం వేసుకోవాలి. సూపర్ సూపర్ టేస్టీతో ఉప్పు చేప అలా అలా కలబెట్టుకుంటే ఎంతో రుచికరమైన ఉప్పు చేప. ఇంకా దీంట్లోకి రసం చేసుకుంటే ఉంటుంది నా స్వామి రంగా, అల్లాడిపోవాలా తినేటోళ్ళు, అంత అద్భుతంగా ఉంటుంది. మనము రసానికి చేసుకునే విధానాన్ని ఇప్పుడు చూపిస్తాం మీకు. నేను ఒక 150 గ్రాములు కందిబ్యాళ్ళు తీసుకున్నా. కందిబ్యాళ్ళు తీసుకుని ఇదిగో పొయ్యి మీద బాగా ఉడకబెడుతున్నా. మెత్తగా ఉడకాలయా. ఒకవేళ మెత్తగా కాలేదనుకో మిక్సీకి వేసుకోండి, ఇబ్బంది లేదు. ఇందులో పలుకు ఉండరాదు. రసానికి ఏంటంటే మెయిన్ పప్పు పలుకులు ఉండరాదు. ఒకవేళ అంతగా మెత్తగా కాలేదనుకో మిక్సీకి వేసుకోండి, మెత్తగా అయిపోద్ది అది. ఇప్పుడు ముందు మనం దీన్ని ఉడకబెట్టుకుందాము బాగా. ఇప్పుడు మనము రసానికి ముఖ్యమైన ఐటమ్స్ మసాలా, మనము న్యాచురల్గా తయారు చేసుకునే మసాలాను చూపిస్తున్నా చూడండి. ఇదే మనకు ఇంపార్టెంట్ రసానికి మసాలా. ఈ మసాలా లేకుంటే మీరు కొట్లలో మసాలా ఎంత తెచ్చుకున్నా కానీ వేస్ట్. ఇప్పుడు దానికోసము ఒక 50 గ్రాములు ధనియాలు, జీలకర్ర 2 స్పూన్లు జీలకర్ర, అలాగే మిరియాలు. ముఖ్యమైన పదార్థం ఏంటంటే మిరియాలు రసానికి చాలా చాలా ఇంపార్టెంట్. ఈ లేకుండా అసలు రసం కాదు. మిరియాలు, ధనియాలు, జీలకర్ర 2 స్పూన్ల మిరియాలు వేసుకోవాలి. ఇప్పుడు వీటిను బాగా వేయించుకోవాలి దోరగా. మర్చిపోకండి, ధనియాలు, జీలకర్ర, మిరియాలు రసానికి చాలా చాలా ఇంపార్టెంట్ అయ్యా. ఎంత అద్భుతంగా ఉంటుందంటే రసము. ఎవరన్నా ఇలాగైనా చేసుకొని ఉంటే ఇదిగో మేము చేసుకున్నామని కామెంట్ పెట్టండి. ఈ టైప్లో చేసి చూసుకోండి రసం. మీరు అసలు మర్చిపోరు రసం తింటే. అంత టేస్టీతో రసం చేపిస్తున్నా ఈరోజు. ధనియాలు, జీలకర్ర, మిరియాలు రసానికి బాగా ఏగినాయి, బాగా వేయించుకున్నాం. దోరగా దంచి పెట్టుకోవాలి మెత్తగా. మనం రోట్లో వేసుకొని బాగా మెత్తగా పొడి కొట్టుకోవాలి. ఈ రసాన్ని పొడిని మనం వేయించుకున్న దాన్ని ఇప్పుడు రసం పొడి మెత్తగా దంచి పెట్టుకున్నాము చూడండి. ఏది మనం ధనియాలు, మిరియాలు, జీలకర్ర బాగా వేయించుకొని దంచి పెట్టుకున్నాం.
మెయిన్గా ముఖ్యమైన పదార్థం ఏంటంటే వెల్లుల్లిపాయలు. ఇప్పుడు దాంట్లో వేసి ముద్ద కొట్టి పెట్టుకోవాలా. మర్చిపోగాకండి, ఇది మాత్రము చాలా ఇంపార్టెంట్. వెల్లుల్లిపాయలు రసానికి టేస్టు, వెల్లుల్లిపాయ ఇవే ఇంపార్టెంట్. నేను ఒక 2 వెల్లుల్లిపాయలు తీసుకున్నా. ఇప్పుడు దీంట్లో వేసుకొని ముద్ద కొట్టి పెట్టుకోవాలి బాగా. ఈ మసాలానండి రసము మెయిన్. మీరు మిగతా ఏం చేసినా దాంట్లో ఏ ఐటమ్ చేసినా రసం టేస్ట్ రాదు. నీకు రసం రావాలంటే మెయిన్ మసాలా ఇది. ఈ మసాలా చేసి పెట్టుకున్న వాళ్ళకు మాత్రము రసం తింటే జీవితంలో మర్చిపోలేరు. అలా తయారైద్ది రసం. ముద్ద కొట్టి పెట్టుకున్నామయ్యా, పొడి కొట్టి పెట్టుకున్నాం రసం పొడి. ఇప్పుడు ఉంటుంది మజా. పెట్టుకున్నాం కదా. ఈ పప్పులో మనం వేయాల్సిన ఐటమ్స్ ఏమేమి వేయాలో ఇప్పుడు చూపిస్తాం. ముందుగా నేను టమాటా ముక్కలు చాలా ఇంపార్టెంట్ అయ్యా, ఇది గుర్తుపెట్టుకోండి. రసం అనేది మనం ఏ పద్ధతిలో చేస్తున్నానో అదే పద్ధతిలో మీరు కూడా చేయండి. ఎంతో రుచికరమైన, పిల్లలు అద్భుతంగా తింటారు, పెద్దలు కానీ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇలా నేను ఒకైతే 2 టమాటాలు మంచిగా సన్నగా ముక్కలు కోసుకొని, పచ్చిమిరపకాయలు నేను ఒక 4 పచ్చిమిరపకాయలు తీసుకొని చీలికలు తీసేస్తున్నాను. చాలా టేస్టీఫుల్ ఈ పచ్చిమిర్చి కూడా. రసంలో మెయిన్ పదార్థం. ఇప్పుడు మనము 150 గ్రాములు కందిపప్పు తీసుకున్నాము. దాంట్లోకి ఒక 60 గ్రాములు చింతపండు పులుసు తగ్గకూడదు ఇప్పటికైనా కానీ, గుర్తుపెట్టుకోండి. పులుసు తగ్గితే టేస్ట్ రాదాయా. ఇదిగో మెత్తగా పిసుకొని చింతపండు వడగట్టుకొని దాంట్లో వేసుకుంటున్నా. కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అన్నీ దీంట్లోనే కలుపుకోవాలి మనం ముందు. రసం చాలా టేస్టీఫుల్ రసం. 2 చెంచాలు కల్లుప్పు, అన్నీ ముందే కలిపి పెట్టుకోవచ్చు. బ్రహ్మాండంగా ఉంటుంది టేస్ట్. రసంలోకి కొద్దిగా ఉప్పు పడుతుంది. 1 స్పూను పసుపు. రసంలోకి మనం అన్నీ కలిపి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఆ మసాలా మొత్తం ఇప్పుడు ఎలాగ వేయించుకోవాలా, ఎలా తయారు చేసుకోవాలనే దానికి ఒక మట్టి పాత్ర తీసుకున్నాను. నేను కట్టెల పొయ్యి మీద పెట్టుకుంటున్నా. చూడండి, ప్రతిదీ బాగా జాగ్రత్తగా చూసి. రసం చాలా ఇంపార్టెంట్ అండి. ప్రతి ఒక్కరు కూడా నేర్చుకోండి రసం ఈ టైప్లో. నేను ఒక 3 చెంచాల నూనె, రసానికి ఆ మసాలా యాగటానికి ఒక 3 చెంచాల నూనె పోస్తున్నా. ముందుగా ఎండుమిర్చి తాలింపుకు ఎలా తాలింపేసేది కూడా చూడండి, చాలా ఇంపార్టెంట్. రసానికి ఎలా తాలింపేస్తున్నాం అనేది చూడండి. ముఖ్యంగా చాలా ఇంపార్టెంట్ ఇది. మిరగాయ బాగా యాగాల. పచ్చిగా ఉంటే బాగోదు, ఏగితే బాగుంటుంది. తాలింపు గింజలు 2 స్పూన్లు వేస్తున్నా. తాలింపు గింజలు బాగా ఏగినాయి. ఇందులోకి మనము ధనియాలు, మిరియాలు, జీలకర్ర బాగా వేయించి పెట్టుకొని తెల్లబాయలు ముద్ద చేసి పెట్టుకున్న పొడి అండి. రసానికి చాలా ఇంపార్టెంట్ అయిన మసాలా. ఇప్పుడు దీన్ని ఈ తాలింపులో వేయించుకుంటున్నాం. తాలింపులో బాగా వేయించుకోవాలి దాన్ని. మంచి కలిపి పెట్టుకున్న అన్నీ ఇప్పుడు ఆ తాలింపులో వేసేస్తున్నాము. ఇప్పుడు రసము బాగా తెరిలినాయి. ఆహా, ఎంత అద్భుతంగా రసం తెరుతున్నాయి చూడండి. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఇది రసం అంటే ఈ టైపులో ఉండాలి ఆ రసము. అలా రసం చేసుకొని ఒకసారి టేస్ట్ చేద్దాం. స్వర్గం కోరుతుంది రసము. దీన్ని తయారు చేసుకునే విధానం మళ్ళీ ఒకసారి చెప్తా చూడండి. ఇప్పుడు మనము టోటల్గా రసం తయారీ విధానం మళ్ళీ ఒకసారి చెప్తాం. నేను 150 గ్రాములు కందిపప్పు తీసుకొని మెత్తగా ఉడికించుకున్న తర్వాత మనం మసాలా ముఖ్యంగా అది గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. ధనియాలు, జీలకర్ర, మిరియాలు బాగా 2 స్పూన్లు వేసుకొని బాగా దంచుకొని మెత్తగా వేయించుకొని దాంట్లోకి ఒక తెల్లబాయ రెబ్బలు బాగా 4 తెల్లబాయ రెబ్బలు వేసుకొని ముద్ద కొట్టి పెట్టుకోవాలా.
అప్పుడు ఈ రసం పప్పు మొత్తం కొద్దిగా నీళ్లు పోసుకొని చింతపండు బాగా పులుసు సరిపడా చింతపండు ఉండాలి, నిమ్మకాయలు అదే టమాటకాయలు, కొత్తిమీర, కరివేపాకు మొత్తం దాంట్లో వేసుకొని చింతపండు పులుసు, పసుపు, ఉప్పు అన్నీ వేసుకొని కలబెట్టుకొని ఈ పప్పు గిన్నె అనేది పక్కన పెట్టేసుకోవాలి. మనం తాలింపుకు కుండ పెట్టుకొని తాలింపు గింజలు, నూనె అన్నీ వేసుకున్న తర్వాత ఈ ముద్దగొట్టుకున్న రసం పొడి ఎప్పుడైతే దాంట్లో వేసుకుంటామో బ్రహ్మాండంగా ఏగిద్ది, సూపర్ టేస్టీతో వస్తుంది. ఆ మసాలాలో బాగా ఏగిన తర్వాత మనం తీసుకున్న ఆ కట్టు నీళ్ళన్నీ దాంట్లో పోయాలి. పోసి ఇదిగో ఇలా మరిగించేదాకా బాగా ఇలా రసాన్ని మరగబెట్టుకోవాలా. అప్పుడు కొంచెము ఉప్పు చూసుకుంటే చాలు. పులుసు ఉండాలి, మెయిన్ పులుసు టేస్ట్కి సరిపడమైన పులుసు పోసుకోవాలా. సూపర్ టేస్టీతో రసం 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 అని అల్లాడిపోయే రసం అన్నమాట, అద్దద్దలాడిపోద్ది రసము, అంత టేస్టీ రసము మీకు ఎంతో అద్భుతంగా చూపించినాము. ఇలాంటి వీడియోలు మీకు ఎన్నో పెడుతుంటాము. దయచేసి అందరూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. పక్కనే ఒక బెల్ ఐకాన్ అని ఉంటుంది, దాన్ని అలా టచ్ చేయండి, అందరికీ పొద్ది. జై హింద్.